విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించి ఆట విడుపు కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. మూడో రోజుకి చేరుకుంది. మనతో పాటు పరిటాల సునీత గారు ఉన్నారు. మేము థర్డ్ డే అప్డేట్ ఏంటి మ్యామ్, అసలు ఎలా అనిపిస్తుంది? ఆట విడుపు ఈ ప్రోగ్రాం కూడా పెట్టిందానికి చాలా సంతోషంగా ఉందమ్మా. ముఖ్యంగా మన స్పీకర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, రవినాయుడు గారికి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు కూడా తెలియజేయాలా. ఏమంటే ఇట్లా 3 days ఇక్కడ అంటే ఆట విడుపు అంటే గెలుపు ఓటమి అనేది కాదు, ముఖ్యంగా ఇక్కడ ఉత్సాహంగా ఉల్లాసంగా బాగా యాక్టివ్గా ఉండాలనే ఆలోచనతో ఈ ప్రోగ్రాం పెట్టిందని కూడా చాలా సంతోషంగా ఉంది. మంచి ప్రోగ్రాం. క్రీడల ప్రాధాన్యతను పెంచుతూ ఇటువంటి పోటీలు పెడుతున్నారు. మీ నియోజకవర్గంలో క్రీడలకు సంబంధించి ఏమైనా పోటీలు కండక్ట్ చేయబోతున్నారు? తప్పకుండా అమ్మా, ఎందుకంటే క్రీడలు ప్రతి స్కూల్స్లో కూడా బాగా ఆడుతున్నారు ఈ మధ్యకాలంలో. అంటే ఇంతకుముందు వేరే కానీ దాదాపు ఒక 10 years నుంచి క్రీడల్లో కూడా స్కూల్ పిల్లలు బాగా ఎంజాయ్ చేసుకుంటూ బాగా చిన్నవాళ్ళు కూడా పై స్థాయికి పోయే పరిస్థితులు కూడా కొన్ని స్కూల్స్లో కూడా ఉన్నాయి. మేము కూడా స్పోర్ట్స్ దాంట్లో కూడా బాగా ఎంకరేజ్ కూడా చేస్తున్నాం. మొన్ననే స్పోర్ట్స్ కూడా మేము ఇట్లా గ్రౌండ్స్ ఇవన్నీ కూడా కావాలి, స్టేడియంలు కూడా కావాలని మంత్రి గారిని కూడా అడిగింది జరిగింది. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక 3 స్టేడియంలు కూడా చాలా పెద్ద కూడా నేను కట్టించాను. ఇంకా 3 మండలాలు కూడా మేము కట్టిస్తున్నాం. పిల్లల్ని అంటే స్పోర్ట్స్లో పిల్లలందరినీ కూడా తప్పకుండా ఎంకరేజ్ చేస్తాం. మీ ఫేవరెట్ గేమ్ ఏంటి? 3 days నుండి ఆడుతున్నారు. మీ ఫేవరెట్ ఎవరు బాగా ఆడుతున్నారు మీ దృష్టిలో? అందరూ బాగా ఆడుతున్నారు, ఒకరు ఆన్లైన్ అనేది. మా దాంట్లో మా మహిళలు ఇంకా బాగా ఆడుతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. షార్ట్ పుట్. సో చూసారు కదా, పరిటాల సునీత గారి ఫేవరెట్ గేమ్ షార్ట్ పుట్ అని చెప్పడం జరిగింది. అందరూ బాగా ఆడుతున్నారు. అందులో మహిళలు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మహిళలు చాలా చక్కగా ఆడుతున్నారని కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, YK న్యూస్, విజయవాడ.